హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. మేడ్చల్ నడి రోడ్డుపై రక్తసిక్తం, తమ్ముడి చేతిలో అన్న హత్య. మన జీవితంలో అన్నా తమ్ముడు అనే బంధం కాదు, ఒక అనుబంధం కూడా. ఒకరికొకరు అండగా ఉండాలి, భవిష్యత్తులో పరస్పరం కాపాడుకోవాలి. కానీ ఒక కుటుంబంలో జరిగిన ఘోరమైన సంఘటన అన్నా తమ్ముళ్ల బంధాన్ని రక్తసిక్తం చేసింది. మేడ్చల్లో నడి రోడ్డుపై ఓ తమ్ముడు తన అన్నని గొడ్డలతో నరికి కత్తులతో పొడిచి చంపాడు. ఎందుకు, ఎలాంటి కారణాలతో ఇలాంటి ఘోరమైన ఘటనలు జరిగింది? అక్కడికి వచ్చిన జనాలు చూస్తూ ఉన్నారు, కానీ ఎవరూ స్పందించలేదు. ఇది మన సమాజం ఎలా మారిపోతుందో చూపిస్తున్న దారుణ ఉదాహరణ. ఈ కథ కేవలం ఓ హత్య కేసు కాదు, ఇది మన మధ్యలో పెరుగుతున్న కోపం, బాధ్యతారాహిత్యం, కుటుంబ విభేదాలు అసలు రూపం. ఈ కథలో ముఖ్య పాత్రధారి ఉమేష్. అతను ఒక 24 ఏళ్ల యువకుడు. తన చిన్నతనం మామూలుగానే సాగింది. తల్లిదండ్రులు పెద్దగా ధనికులు కాదు, మంచి కుటుంబం. కానీ ఉమేష్ మెల్లగా తప్పుడు మార్గంలోకి వెళ్ళాడు. మితిమీరిన మద్యపానం, కుటుంబానికి కష్టం తెచ్చే చేష్టలు చేసేవాడు. అంతా ఇక్కడ నుండే మొదలైంది. ఉమేష్ తరచుగా మద్యం సేవిస్తూ ఇంట్లో గొడవలు చేయడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు బతిమలాడినా వినేవాడు కాదు. అన్నకన్నా తమ్ముడే ఎక్కువ బాధపడ్డాడు. తమ్ముడు రాకేష్కి అన్నపై ప్రేమ, కానీ కోపం కూడా ఉండేది. ఇంట్లో రోజు గొడవలు, తండ్రికి దూషణలు, తల్లి కన్నీళ్లు. అన్నయ్య తాగి వస్తే తమ్ముడు రాకేష్ ఎక్కువ గట్టిగా తిడతాడు. చివరికి అన్నా తమ్ముల మధ్య పరస్పర ద్వేషం పెరిగిపోయింది. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎన్నోసార్లు చెప్పి చూశారు, బట్ అవేం పనికి రాలేదు. 2025 ఫిబ్రవరి 16 ఓ సాధారణమైన రోజు. కానీ ఆ రోజు జరిగిన ఘోర ఘటన ఒక కుటుంబాన్ని కాదు, మొత్తం మేడ్చల్ ప్రజలను షాక్కి గురి చేసింది. ఉమేష్ మళ్ళీ తాగొచ్చి తమ్ముడిని దూషించాడు, అతనిపై దాడి చేశాడు. కానీ ఆ రోజు రాకేష్ నిస్సహాయంగా ఉండలేదు. అతను భయపడలేదు. కోపంతో ఊగిపోయి చేతిలో కత్తి పట్టుకొని అన్నయ్యను తరిమాడు. రోడ్డు మీద అన్నయ్యను పట్టుకొని కత్తితో చంపడం మొదలుపెట్టాడు. పక్కన ఉన్నవారి కళ్ళు పెద్దవి అయ్యాయి, కానీ ఎవరూ ఆపలేకపోయారు. జనాలు చూస్తూ ఉండిపోయారు. ఇది కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే జరిగిపోయింది. తమ్ముడు అన్నను నరికి చంపాడు. అదే రోడ్డుపై నడుస్తున్న జనాలు కేవలం చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవరూ ఆపాలని ప్రయత్నించలేదు. ఇది మన సమాజంలో పెరుగుతున్న ఉదాసీనతను చూపిస్తోంది. పోలీసులు వచ్చేసరికి నేరస్తులు పరారయ్యారు. కుటుంబం గుండె బరువుతో విలిపిస్తోంది. ఇది ఏ కుటుంబం ఊహించలేని దురదృష్టం. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. వాళ్ళను త్వరలో పట్టుకోవడం ఖాయం. కానీ ఒక కుటుంబం విడిపోయింది. ఒక తల్లి కన్నీళ్లతో కొడుకులు ఇద్దరిని కోల్పోయింది. అందుకే మనం గమనించాలి, మన కుటుంబంలో ఉన్న గొడవలు మన ఊహ కంటే ఎక్కువ ప్రమాదకరంగా మారకూడదు. ప్రేమలోనే శాంతి ఉంది. శనకావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలను నాశనం చేస్తాయి. మీరు కూడా మీ కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న గొడవలు చూస్తుంటే ప్రేమతో పరిష్కరించండి. కోపం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. కుటుంబం అనేది ప్రేమ కోసం, ద్వేషం కోసం కాదు. ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బ్రదర్స్ మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎలా ఉండాలో కూడా మీరు కామెంట్ సెక్షన్లో సూచించండి. రైట్, మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ ఉంటుంది అవర్ ఛానల్. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.